హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మొక్కజొన్నలు అయితే ఏరుతున్నాం అనమాట. మొక్కజొన్నలు ఏరేదైతే అయిపోయింది. ఇంకో సైడ్ అయితే నెమలు ఇడిచినాం, ఓ సైడ్ అయితే గొర్రెలు అయితే ఇడిచినాం అనమాట. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవైతే ఇంటి చుట్టూ నీటిలోనే ఉన్నాయన్నమాట. కొన్ని అయితే పిల్లలు ఉండేవైతే పిల్లలు అక్కడే పిల్లల రప్పన వేసినాం కాబట్టి దాంట్లో అయితే ఇంకా నీటిలోనే ఉంటాయి అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇంక ఇంటి చుట్టూ అయితే చాలా పచ్చిగా ఉంది కాబట్టి ఆ పచ్చి దాంట్లో అయితే పనుకుంటున్నాయి గొర్రెలు అయితే. కొన్ని అయితే కట్టు చుట్టూ అయితే తిరుగుతున్నాయి. చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఏమి ఏంది లేదు పో, ఏం చేయలేదా, చేయలేదు ఈ పెద్ద. ఏమ్మా వస్తానండు. బట్టు బ్యాగ్లో వంట, బట్టు బ్యాగ్లో ఉండే డ్రమ్ పక్కలో మొక్కజొన్నలు ఏరుతాంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి చూడండి. ఇంటి చుట్టూ అయితే ఎట్లా పచ్చిగా ఉన్నాయో. మేమైతే చాలా ఉడుకు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కానగ చెట్ల కింద అయితే పడుకుంటాం అనమాట. ఇంకా మంచాలు అయితే చూపించినాం కదా, అట్లా ఇనుప మంచాలు అయితే చేపించుకున్నాం అనమాట మేమైతే. ఇంకా బయట ఎక్కువ సీదారం ఉంటుంది అంటే తోటలో అంటే ఇంక ఎట్లుంటుంది చెప్పు, సీదారాలు ఉంటాయన్నమాట. అందుకనేసి మేమైతే బయట పనుకోవడానికైతే పెద్ద పెద్ద మంచాలు, పైకున్న మంచాలు అయితే చేపించుకున్నాం అనమాట. ఆ మంచాలు కూడా నేనైతే మీకు వీడియో చేస్తా, చూపిస్తాను రేపు. ఈరోజైతే ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు అయితే ఇంక ఇంటి చుట్టూనే మేస్తున్నాయి అనమాట. మేమైతే కాని చెట్ల కింద చూడండి, కాని చెట్లు ఎట్లా ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయన్నమాట. దాంట్లోకైతే నీళ్ళు పోస్తుంటాము, అంటే మన మోటార్ ఉంది కాబట్టి నీళ్ళు వదులుతూనే ఉంటాం అనమాట. కరెంట్ అయితే మాకైతే చాలా తక్కువగా ఉంటుంది. ఉంటే 3 గంటల సేపు కంటే ఇంక ఎక్కువగా ఉండదు అనమాట మాకైతే. ఇంకా అంతలోపు మేమైతే కొడతలే బారించుకోవాలా, లేకపోతే మళ్ళీ చెట్లకి ఇంట్లోకి అన్నీ పట్టుకోవాలన్నమాట 3 గంటల సేపు లోపలే. ఇంకా పంట అయితే మనవి 5-6 బోర్లు ఉన్నాయి కాబట్టి పంటకైతే 2-3 బోర్లు పోతుంటాయి. ఇంటికైతే ఒక బోర్ వదిలేసుకుంటాం అనమాట. ఇంకా మందైతే ఎద్దుల బండి చూడండి, బన్నీకి అయితే చాలా ఇష్టం అనమాట ఎద్దుల బండి అంటే. దీంట్లోకైతే మొక్కజొన్న వేయాలనేసి చుట్టూరా తడకైతే కట్టినాం అనమాట. మొక్కజొన్న కంకి అయితే బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి చుట్టూరా ఇది తడక కట్టేసి తర్వాత అయితే మొక్కజొన్న వేస్తాం అనమాట. చూడండి ఎద్దుల బండి. ఈ కాలంలో ఎవరు